అందరికీ నమస్కారం. పోతన భాగవతం నుంచి ఒక ప్రసిద్ధమైన పద్యం ప్రహ్లాద చరిత్రలోనిది. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. లోకములలో బలవంతులకు బలహీనులకు, నీకు నాకు, దేవతలకు బ్రహ్మాదులకు, సర్వప్రాణులకు ఎవడు బలమో వాడే ఆ ఈశ్వరుడే నాకు దిక్కు. దిక్కులకు దిక్కైనవాడు, దిక్కులకు అతీతుడైనవాడు, దిక్కు లేనివానికి దిక్కు కలవానికి దిక్కైనవాడు అయిన ఆ సర్వేశ్వరుడే నాకు దిక్కు. ఆ ఈశ్వరుడే విశ్వాన్ని సృష్టించి పోషించి లయం చేస్తూ ఉంటాడు. ఈ విశ్వంతో క్రీడించి వినోదిస్తూ ఉంటాడు. నీవు లోకాలన్నిటినీ ఒక్క క్షణంలో జయించాను అంటున్నావు, కానీ నీ ఇంద్రియాలను మనస్సును జయించలేకపోయావు. నిన్ను నీ శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 6 బంధించి వేశాయి. నీవు ఆ 6 శత్రువులను నాశనం చెయ్యి, అప్పుడు నీకు శత్రువే ఉండడు. నిజానికి నీకు శత్రువు శ్రీహరి కాడు, నీ మనస్సే నీ శత్రువులైన 6 కామాదుల ప్రభావంతో ఈ భ్రమను కలిగిస్తోంది. నీ చుట్టూ ఉన్నవారు నీవంటే భయపడి ఈ సత్యాన్ని చెప్పలేకుండా ఉన్నారు. ఇప్పటికైనా సంసారమనే మాయ నుండి తప్పించుకొని భగవంతుని యందు మనస్సును లగ్నం చెయ్యి అని ప్రహ్లాదుడు నిర్భయంగా హిరణ్యకశిపునకు చెప్పాడు. హిరణ్యకశిపుడు మండిపడ్డాడు, కోపంతో గర్జించాడు. ఈ లోకాలకు నేను రాజును, విష్ణువును నేను వెదికాను, నాకు కనపడకుండా దాక్కున్నాడు. వాడు కనిపిస్తే చంపుదామని ఎదురు చూస్తూ ఉన్నాను. వాడెక్కడున్నాడో నీవు చెప్పు, నిన్ను వాడిని హతమారుస్తాను అన్నాడు. భగవత్ స్మరణానందంలో ఉన్న ప్రహ్లాదుడు, తండ్రి, విష్ణువు సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు. నీటిలోనూ నిప్పులోనూ నింగిలోనూ నిఖిల జగాలలోనూ నీలోనూ నాలోనూ ఉంటాడు అని అంటూ ఇలా అంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే కలడు దానవాగ్రణి వింటే. విష్ణువు సర్వత్రా నిండి ఉండువాడు అని ప్రహ్లాదుడు పలికాడు. ధన్యవాదాలు.